నేడు దేశంలోని ప్రతి మూలలో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం ద్వారా మైనారిటీల సామాజిక ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమైన నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటోంది. దీని కారణంగా మైనారిటీల జీవిత స్థితి మరియు గతి మారుతోంది. ఈ పథకం కింద మైనారిటీల సమగ్ర అభివృద్ధి కోసం కమ్యూనిటీ మౌలిక సదుపాయాలను, ప్రాథమిక సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో విద్య, ఆరోగ్యం, ఉపాధి మరియు నైపుణ్యాభివృద్ధి వంటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వబడుతోంది. ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం తన అభివృద్ధి పయనంలో అనేక రికార్డులు సృష్టించింది. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా మనం రాజస్థాన్ విషయానికి వద్దాం. అక్కడ PMJVకి లా స్టూడెంట్స్ ఇంకా యునానీ వైద్యులకు గృహ సౌకర్యాలను అందించడం ద్వారా వారి కలలను నెరవేర్చుకోవడానికి సహాయం అందిస్తోంది. నేను లా యూనివర్సిటీ సౌత్ క్యాంపస్లో లా స్టూడెంట్ని. మా కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో కాలేజీకి వెళ్ళి రావడానికి చాలా ఇబ్బందులు పడ్డాను. కానీ తర్వాత నా స్నేహితుల ద్వారా ఈ హాస్టల్ గురించి తెలుసుకున్నాను. నేను ఇక్కడ అప్లై చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఉచితంగా అడ్మిషన్ వచ్చింది. నేను టాంక్లోని ప్రభుత్వ మైనారిటీ హాస్టల్లో ఉంటూ చదువుతున్నాను. ఈ హాస్టల్ను ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద నిర్మించారు. దీని కారణంగా మా అనేక సమస్యలు పరిష్కరించబడ్డాయి. మునుపు మేము ఇక్కడ ఉన్నప్పుడు ఒక పీజీలో ఉండేవాళ్ళం, కాబట్టి మాకు అక్కడ ఆహారానికి ఇబ్బంది కలిగింది. మా భద్రత విషయంలో మాకు సమస్యలు ఎదురయ్యేవి. గతంలో మా చదువులు చాలా ఎఫెక్ట్ అయ్యేవి. మేము కాలేజీ నుండి తిరిగి రాగానే మా ఆహారాన్ని మేమే చేసుకోవాల్సి వచ్చేది. మేము ఇక్కడికి వచ్చినప్పటి నుండి మా చదువులపై ఎక్కువ దృష్టి పెట్టగలుగుతున్నాము. అలాగే మా ఫలితాల్లో కూడా మంచి గ్రోత్ కనిపించింది. ఇంకా మేము ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాము. ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద ఈ హాస్టల్ నిర్మించబడినందున నేను భారత ప్రభుత్వానికి ఎంతో కృతజ్ఞుడను. వారు మాకు ఈ ఫెసిలిటీ అందించారు. ఇది తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్. ఇక్కడ విద్యారంగంలో అత్యాధునిక సౌకర్యాలు విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ఈ పథకం కింద మేము అనేక సౌకర్యాలను పొందుతున్నాము. వాటిలో ఉచిత విద్య, ఉచిత వసతి, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, శుభ్రమైన పరిశుభ్రమైన ఆహారం, ఇంకా శుద్ధి చేసిన ఆరో తాగునీరు, CCTV నిఘాలో బాలికలకు భద్రతతో కూడిన సురక్షిత వాతావరణం వంటివి ఉన్నాయి. కాబట్టి నేను ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారు ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు. తద్వారా పేద నేపథ్యాల నుండి వచ్చిన విద్యార్థులు తమ కలలను సాధించడానికి, వారు మంచి విద్యను పొందేందుకు వీలు కుదురుతుంది. ఇప్పుడు ఈశాన్య భారతంలో ఉన్న అస్సాంలో చూద్దాం. అక్కడ స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అందమైన భవిష్యత్తుకు పునాది వేయబడుతోంది. స్కూల్ ఇప్పుడు చాలా దగ్గరగా ఉంది. స్కూలుకు రాకపోకలకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దారి తయారయ్యింది. వస్తూ వెళ్తూ చదువుకోవడానికి చాలా సౌకర్యం ఉంది. మాకు ఈ స్థలం అంతా ఇచ్చినందుకు ప్రధానమంత్రికి మేము ఎంతో కృతజ్ఞులం. అస్సాం తరువాత కర్ణాటకకు వెళదాం పదండి. ఇంకా అక్కడ జరిగిన అభివృద్ధిని గురించి తెలుసుకుందాం. అనేక పాఠశాలలు ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద పనిచేస్తున్నాయి. ఇది మాలాంటి విద్యార్థులకు చాలా ప్రయోజనకరంగా ఉంది. మా టీచర్ మాకు ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం గురించి చెప్పారు. బీహార్లోని కిషన్గంజ్ జిల్లాలో స్వాస్థ్య చికిత్సా భవన్లో లభిస్తున్న ప్రయోజనాలతో మైనారిటీ ప్రజలు ఆరోగ్య పథంలో పయనిస్తున్నారు. ఇంతకు ముందు ఇక్కడ ఏమీ లేదు. అది చాలా చిన్న డిస్పెన్సరీ. మాషా అల్లా, ఇప్పుడు అది చాలా పెద్ద డిస్పెన్సరీ అయింది. ఇక్కడ అన్ని మందులు దొరుకుతాయి. వైద్యానికి టెన్షన్ లేదు. మేము బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరము లేదు. బదులుగా ఇక్కడే దొరుకుతాయి. ఇంతకు ముందు ఇక్కడ అంత పెద్ద డిస్పెన్సరీ లేదు. ఇది ఇప్పుడే నిర్మించబడింది మరియు ఇక్కడ అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని మురాదాబాదులో మైనారిటీల కోసం నిర్మించబడిన స్కూళ్లు, కాలేజీలు అభివృద్ధి గాథను స్వయంగా వ్యక్తపరుస్తున్నాయి. మాలాంటి పిల్లల కోసం స్కూల్ ఎంతో లాభదాయకంగా ఉంటుంది. 8వ తరగతి వరకు ఉచిత విద్య. మా ఇంటర్ కాలేజ్లో ఒక సైన్స్ ల్యాబ్ ఉంది. ఇంకా కంప్యూటర్ ల్యాబ్ కూడా ఉంది. అలాగే లైబ్రరీ కూడా ఉంది. నేను ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం యొక్క ఈ అభివృద్ధి పయనం ఇలాగే కొనసాగుతుంది. అలాగే మైనారిటీల ముఖాల్లో ఆనందపు చిరునవ్వులను చిందింపజేస్తోంది. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్.